విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గారు, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒకటే కాదు, ఒక కేసు నడిచేటప్పుడు గతంలో ఇలాంటి కేసే ఏ విధంగా జరిగింది అనేటువంటి ప్రస్తావన కోర్టులో వస్తుంది కదా. సో ఈ విధంగా నిన్న సీఎం జగన్ అలానే చిదంబరం గురించి వచ్చింది కదా. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఆ వాదనలు ఎలా ఉన్నాయనేది కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. వీళ్ళు అంటే బెయిలు బెయిలు బెయిల్ అని విసిగిస్తున్నారు, జడ్జిని విసిగిచ్చేస్తున్నారు. అంటే ఎలా అంటే 14 రోజులు అయిందా బెయిల్ 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 వెంటనే రోజు ఒక లాయర్ రావడం, బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్. పోనీ నీకేమన్నా సక్రమమైన పద్ధతుల్లో ఏమన్నా రాసావంటే ఏమీ లేవు. పనికి మాలిన రీజన్లు అన్నీ చెప్పి బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి. ఓసారేమో ఆమె మొత్తం తెలంగాణకి రోల్ మోడల్ స్టార్ క్యాంపెయినర్ అంటారు, ఇంకోసారేమో కొడుక్కి బాగాలేదు అది పరీక్షలు ఉన్నాయి ఈమె లేనిది వాడు రాయడంట అంటారు, ఇంకోసారేమో ఇంకోటి ప్రతిసారి ఏదో ఒకటి. కానీ బెయిల్ కావాలి. మొత్తం అందరికీ అర్థమవుతుంది. జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అది వాళ్ళ కనీస హక్కు. బెయిల్ మనిషి హక్కే. నువ్వు కవితవైనా ఇంకెవరివైనా హూఎవర్ నీకు ఉంటుంది. జైలుకి వెళ్ళాను కదా బయటికి రావాలి ప్రతి ఒక్కడు అనుకుంటాడండి. ఇప్పుడు మనం వెళ్ళాను చెంచల్గూడకి ఎక్కడికన్నా వెళ్తే ప్రతి ఖైదీకి అంటే ఒకటే, నాకు బెయిల్ వస్తుందేమో బెయిల్ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ కోరిక. తప్పు లేదు నువ్వు బెయిల్ అడగడంలో, అడుగు. కానీ నీ కేసులో తీవ్రతకి నీకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నువ్వు ఇప్పటిదాకా నోరిప్పి చచ్చావా? ఇప్పావా? అసలు అడిగిన దానికి ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పావా? మరి ఎందుకు ఇస్తారమ్మా బెయిల్? అండ్ ఈమె తెలివితేటలు ఎంత మంచి తెలివితేటలు అంటే ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్లని సస్పెండ్ చేయించాలనుకుంది ఆమెను తీసుకొచ్చినందుకు. నేనేంటో చూపించాలని. ఎందుకు? నువ్వు వాగకుండా అట్లాగే కూర్చుంటే ఏదో టైంకి ఈమె గొల్లు మండి ఒకటి పీకుద్ది. పీకిన వెంటనే నన్ను పీకింది అని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్తావు, సస్పెండ్ చేస్తాడు. అలా పీకకూడదండి, తప్పని. అవునా? చూసావా ఇది నేనంటే అని కవిత కాలు రెగిలేయాలి. అది సంగతి. అందుకని చేసి ఈమె చెప్పట్ల. సరే నువ్వు చెప్పట్లేదు, నీకు బెయిల్ కావాలి. ఇప్పుడు జడ్జి వాళ్ళ అభిప్రాయపడింది ఏంటంటే కేసు యొక్క తీవ్రతని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవ్వాలా వద్దా అనేది మేము నిర్ణయిస్తాం. కొన్ని కేసుల్లో ఇప్పుడు అంతెందుకు, గతంలో ఆర్థిక మంత్రి చిదంబరం దేశానికే ఆర్థిక మంత్రి, ఆయన ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టాడు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా మంచి ఆర్థిక మంత్రి, ప్రధానికి ఏంటో కానీ. సో ఆయన చిదంబరాన్నే జైల్లో వేసాం. ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది మేము చాలా ఆలోచించాం. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో వేసాం. తర్వాత కానీ బెయిల్ ఇవ్వాలా. అంటే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆ కేసు యొక్క దాని సాంద్రకత, దాని తీవ్రతను బట్టి ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి ఈ కేసు ప్రభావం ఏదైతే ఉందో, మాకు ఈడీ సబ్మిట్ చేయనివ్వండి, సిబిఐ సబ్మిట్ చేయనివ్వండి, దీంట్లో చూసుకుంటే అక్కడ ఎవరున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా మేము బెయిల్ ఇవ్వం. మీరు కవిత కాదు ఎవరు కాదు, ఎవరైనా సరే ఇవ్వడానికి కుదరదు. నేనైనా కాదు, నా మించి ఎంత పెద్ద జడ్జి వచ్చినా, నా తర్వాత స్థాయిలో జడ్జిని పిలిచినా సరే వాళ్ళు చెప్పే మాట ఇదే. ఇందులో బెయిల్ రావడం అసాధ్యం. అంటిల్ అండ్ అన్లెస్ దాంట్లో ఏదో ఒక మాకు కొంచెం అదేంటిది దారికి రావాలి. అది దారికి రావాలంటే నాకు మొదటి నుంచి నా బెంచ్ మీద ఫైల్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది. నీ మీద ఆరోపణలన్నీ ఉన్నాయి, నువ్వు ఒక్కదానికే ఆన్సర్ చెప్పాల. నీ తర్వాత వచ్చిన వాళ్ళు, నీ ముందు వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ జరిగిందంతా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా నీ పేరు చెప్పేపోతున్నారు లాస్ట్కి, ఈమెనండి ఈమె అని. అండ్ సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షి ఎవరు? మన సుకేష్ చంద్రశేఖర్ ప్రత్యక్ష సాక్షి. వాడే నడిపించింది తీరు. ఈమె నడిపిస్తే నేను నడిచానండి అని చెప్పాడు. నువ్వేమో నాకు ఆ సంబంధం లేదు, నాకు సుకేష్ ఎవడో కూడా తెలియదు అంటున్నావు. అవునా? నెక్స్ట్ ఫోన్లు ధ్వంసం. 10 ఏళ్ల నుంచి ఫోన్లు ధ్వంసం చేసావంటే వెళ్ళి తూతూ మంత్రం ఫోన్లు 4 కొనుక్కొచ్చి 10 కొనుక్కొచ్చి కొత్త ఇయ్యే నా పాత ఫోన్లు అని చెప్పావు. ఇప్పుడు ఆ విషయానికి వస్తుంది. ఇంకా అక్కడ దాకా రాలా. అది నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వస్తాయి అవన్నీ. ఏందో ఇప్పుడైతే నువ్వు ఇచ్చావు, లాక్ చేశారు వాటిని. ట్రయల్ స్టార్ట్ అయినాక ఏంటమ్మా ఈ ఫోన్ల వ్యవహారం అంటే అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది జైలుకి. ఏంటి నీకు 2022, 2021లో యాపిల్ 13లు, ఎంఐ ఆండ్రాయిడ్ 13లు, 12 ఉన్నాయి నీకు. అవి లేవు కదా అప్పుడు. నువ్వు ఆండ్రాయిడ్ 8, 7, 9 వెర్షన్లు తెచ్చి ఇవి నా గత 10 ఏళ్ల ఫోన్లు అండి అని చెబితే పర్వాలా. గబగబా వెళ్ళేసావు. నీ లాయర్ చెప్పాడు 10 ఫోన్లు ఆడ పెట్టండి అమ్మా మేము చూసుకుంటాం కానీ నీకెందుకని వాడు చెప్పాడు. తలకు మాసిన ఎదవేవడం చెప్పగానే నువ్వు కూడా వెళ్ళి ఏం చేసావు, అక్కడికి ఎంఐ ఫోన్లో ఒక 10 తెచ్చి పడేసావు. అయిపోయింది. చౌకగా వచ్చాయి 10,000కి 10 ఫోన్లు కొనేసావు, 1,00,000 రూపాయలు పెట్టేసి.
అక్కడ పడేస్తే మేమే చూసుకుంటాం, ఆ ఫోన్ ఇదే, తర్వాత కాదు ఇదైనా మేము ఏదో చెప్పుకుంటాం. కానీ సాంకేతికత అనేది ఒకటి ఉంటుంది, డెవలప్ అయిన ప్రతిసారి అందులో నీకు 5G ఫోన్లు పెట్టుంటే కనుక ఇంకా నువ్వు తెల్లారే దొరుకుతావు. అప్పుడు 5G లేదమ్మా, 4G కూడా లేదు నువ్వు 10 ఏళ్ల క్రితం నువ్వు వాడినప్పుడు. మొన్న వచ్చాయి ఈ జీలన్నీ, నీ ఫోన్లేమో అన్ని సపోర్ట్ చేస్తాయి. నువ్వు తెచ్చినవి కొత్త ఫోన్లు స్టిక్కర్ బిక్కకుండా తెచ్చింది కొత్త ఫోన్లు, అంత తెలివి లేకుండా ఎలా ఇచ్చావు అంటే ఏదో ఒకటి వాళ్ళ మొహాన కొడితే చాలు వాళ్ళే చూసుకుంటారులే అన్నంత కేర్లెస్గా ఈడీని తీసుకున్నావు నువ్వు. కానీ ఈడీ నువ్వు అనుకున్నంత కేర్లెస్ కాదు కదా, సో నీకు బెయిల్ ఇవ్వరు. నీ ఎటు చూసినా కేసు బలంగానే ఉంది కాబట్టి నీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వము. అందుకని ప్రస్తావించారు వీళ్ళ పేర్లు కూడా. గతంలో కూడా చిదంబరం గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా ఉండే సీఎం స్థాయి వ్యక్తులు. ఇప్పుడు అయితే కేజ్రీవాల్ రన్నింగ్ సీఎంనే మేము అరెస్ట్ చేసి పెట్టాము, కేసు తీవ్రత అంత ఉంది. ఇలాంటి టైంలో నువ్వు తగుదునమ్మా అని చెప్పేసి నేను చెమచెక్కలు ఆడుకోవాలి ఇంటికి వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? ఇవ్వరు, అంత ఛాన్సే లేదు. అయితే ఇప్పుడు ఒక మహిళ కవిత లాంటి కేసీఆర్ గారి కూతురు ఎందుకు జనాల్లో అసలు సింపతి అనేది లేకుండా, మన వీడియోస్లో కింద కామెంట్స్ చూస్తుంటాం కదా, చాలా వరకు 90% నెగిటివ్ కామెంట్స్, తన మీద ఒక నెగిటివ్ అనేది అంతగానో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? 10 ఏళ్ళు వీళ్ళు ఎలగబెట్టిన దరిద్రం అంతే. దానికేగా ఇప్పుడు కేటీఆర్ మమ్మల్ని క్షమించండి అన్నాడుగా. తుంగలపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ఉంటే అక్కడ జనాలు లాస్ట్ టైం తక్కువ మెజారిటీ ఇచ్చిందంట. మీకు మా మీద కోపం వచ్చినట్టుంది, మమ్మల్ని ఎందుకు తక్కువ మెజారిటీకి గెలిపించారు, ఈసారి ఖచ్చితంగా పెంచండి, కేసీఆర్ గారు 12 సీట్లు మీరు గెలిపిస్తే చాలు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు. వెంటనే తెల్లారితే 12 సీట్లు మీకు వచ్చాయో లేదో తెల్లారిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇంకొండడు రేవంత్ రెడ్డి అని చెప్పేశాడు ఈయన. ఆ తర్వాత ఇంతే, అక్కడ నియోజకవర్గం క్యాండిడేట్లని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ప్రచారం నిర్వహిస్తా కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లో ఏమి ఇవ్వలేదు మీకు, అసలు ఏమీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలా, మొత్తం అన్నీ మూసేసింది, మీకు మేము వస్తేనే అన్ని మళ్ళీ తెరిచేస్తాము అని చెప్పుకొచ్చాడు. సరే ఏ విషయం నాకు ఒక డౌట్ అండి, నిజంగా ఒక్క రైతు రోడ్డు మీదకి వస్తలేడు ధర్నా చేయట్లా నాకు అది రాలే ఇది రాలేదని, ఒక్క లేడీ బయటికి రావట్లా మాకు అది రాలే ఇది రాలేదని, ఓ పౌరుడు బయటికి రావట్లా మాకు ఇది జరగలేదు అది అన్యాయం జరిగింది అని. వాళ్ళందరికీ లేని దురద వీళ్ళకెందుకు? కత్తికి లేని దురద కందకెందుకని, కందకి లేని దురద కత్తికెందుకని, జనాలకు లేని దురద వీళ్ళకెందుకని? అవసరం ఏంటి? లేదు కదా. అంటే ఊరికే రెచ్చగొట్టడానికి, వీళ్ళు రెచ్చగొట్టిన జనాలు రెచ్చిపోవట్లే, ఇట్లా చూసి వెళ్ళిపోతున్నారు. అదేంటో మరి. నిజానికి మీరు నెగిటివిటీ ఉంది బాగా. ఒక విషయాన్ని గమనించితే టీఆర్ఎస్ అద్భుతంగా పోయినసారి పర్ఫామ్ చేసినప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్కే అన్ని రాలే. ఎమ్మెల్యే సీట్కి వేసిన ఓట్లు ఎంపీ సీట్కి బీఆర్ఎస్కి పడలేదు. అవును, అప్పుడు ఖచ్చితంగా కేంద్రం గురించి ఆలోచించారు. సో అలాంటిది ఇప్పుడు అసలు ఆల్రెడీ చాలా తక్కువ 1 CR ఓట్లు వచ్చాయి. సో ఈ టైంలో ఎంపీలు గెలవాలనుకోవడం, దానికోసం తాపత్రయపడడం అనేది వాళ్ళకి ఎగ్జిస్టెన్సీ కాపాడుకోవడం కోసం మాత్రమే అనిపిస్తుంది. అంతే ముఖ్యమంత్రి పలానా ఆయన కావాలి అని బలంగా నమ్మినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తారు. అవును, ప్రధానమంత్రి పలానా అతనే కావాలి అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు అప్పుడు అన్ని ఎంపీ సీట్లు అటే పోతాయి. అయితే కాంగ్రెసా నీకు లేదా బీజేపీయా నీకు వేరే ఆప్షన్ ఉంటే ఇంకో ఆప్షన్. సంబంధం లేకుండా మేమందరం పార్లమెంట్కి వెళ్ళి కూర్చుంటామంటావేంటి? మీరు ఇక్కడే కూర్చుంటలేదు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం లేదు కదా, అవసరం లేదు. జనాలు కూడా అలాగే ఆలోచించి ఎక్కువ ఇవ్వరు. ఇంకా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో కిషన్ రెడ్డిని గెలిపిస్తా వస్తే ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి పాపం ఆయన ఒక్కడే నెట్టుకొచ్చాడుగా. ఫస్ట్ ఆయన ఒక్కడే ఉండే, ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇట్లా ఇంతమంది వచ్చారు. కానీ అట్లాంటి వాళ్ళకంటే వేయొచ్చు. నెక్స్ట్